పౌరులకు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ వారికి, అదేవిధంగా జిల్లాల నుంచి, రేంజుల నుంచి, స్పెషల్ యూనిట్స్ ఆఫ్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఈ ఇగ్నైట్ 2021లో పాల్గొన్న అందరికీ ఆహ్వానం పలుకుతూ, ఈరోజు ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి పాల్గొన్న వారందరినీ మనం స్టేజ్ మీదకి పిలిపించి వారికి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్తో పాటు మెమెంటోను అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు ఐపీఎస్ ఏడీజీ గారు వారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఏడీజీ వెల్ఫేర్ శ్రీధర్ రావు గారిని, హరీష్ కుమార్ సార్ని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా, వారిని ఆసీనులను చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఏడీజీ గ్రే హౌండ్స్ శ్రీ మీనా గారు ఐపీఎస్ ఏడీజీ గారు, ఆయన్ను కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. యాక్చువల్గా ఇటువంటి ప్రోగ్రామును ఇంత పెద్దన నిర్వహించటం అన్నది తక్కువ టైంలో, డిసెంబర్ 23న డ్యూటీ మీట్తో పాటు ఇగ్నైట్ అనే ఈ కార్యక్రమం కూడా ప్యారలల్గా చేసి అకాడమీషియా, ఇండస్ట్రీ, పోలీస్ అందరూ కలిసి ఓ మేధో మదన కార్యక్రమాన్ని తిరుపతిలో ప్రారంభిద్దాం అని అనుకున్నప్పుడు టైం తక్కువ ఉండడం మూలాన ఎంతవరకు సఫలీకృతం అవుతాం అన్నది ఆలోచించడం జరిగింది. దీంట్లో భాగంగా డిఐజీ అనంతపూర్ రేంజ్ కాంతి రాణా టాటా గారు, అట్లాగే ఎస్పీ తిరుపతి గారు, అదేవిధంగా ఏడీజీ వెల్ఫేర్ గారు, చీఫ్ ఆఫీస్లో మిగిలిన ముఖ్యమైన శాఖలన్నీ కూడా నిరంతరం అహోరాత్రం దీనిపై కష్టపడి ఈ రోజున మీరు చూస్తున్న ఇంతటి జాతీయ స్థాయిలో మనకు గుర్తింపు తెచ్చినటువంటి ఇగ్నైట్ కార్యక్రమం సఫలీకృతమైందని చెప్పక తప్పదు. దీనంతటికీ ప్రతి ఒక్కరి కృషి దీని వెనక ఉంది. వారందరినీ కూడా పేరు పేరున స్మరిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా ఏడీజీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి బొకే ఇచ్చి వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. వెల్ఫేర్ ఏడీజీ గారు దయచేసి బొకేని అందించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీనా గారు, శ్రీ మీనా గారు ఏడీజీ గారిని బొకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అందరూ ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరూ రెడీగా ఉండాలి. వారిని స్టేజ్ మీదకి పిలవడం జరుగుతుంది. ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ వారు దయచేసి స్టేజ్ మీదకి ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ ఒక్కసారి మీలో ఫస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇస్తారు, తర్వాత మొమెంటో ఇస్తారు. మీరు అక్కడికి సార్ ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ వారు సార్, వీళ్ళు మనకు
మనకి ఇక్కడ ఇండస్ట్రీ స్టాల్లో వాళ్ళు సంబంధించిన రీసెర్చ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది సార్. ఇట్ వాస్ వెరీ పాపులర్, వన్ ఆఫ్ ద పాపులర్ స్టాల్స్ సార్. పిల్లలందరూ వచ్చినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంజనీరింగ్ పిల్లలు వచ్చారు కాబట్టి ఈ స్టాల్ను సందర్శించడం, వారు తయారు చేసినటువంటి రోబో ఏదైతే ఉందో వాటి గురించి కానీ ఇతర ప్రాజెక్ట్స్ గురించి కానీ పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇట్ హ్యాస్ వీరు ప్రదర్శించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో పోలీస్ నీడ్స్కి తగ్గట్టుగా వారు ఫైన్ ట్యూన్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు సార్. సో ఐ రిక్వెస్ట్ IIIT టు గో టు ద స్టేజ్ అండ్ టేక్ అప్ సర్టిఫికేట్స్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ మెమెంటో పంపించండి. IIIT శ్రీ సిటీ వారికి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్తో పాటు మెమెంటో కూడా అందించడం జరుగుతుంది. అందరూ క్లాప్స్ కొట్టి వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. ఫోటోలు తీసుకున్నారు. నెక్స్ట్ ఇన్ఫోస్పోక్ టెక్నాలజీస్ వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ, అదేవిధంగా ఎంత నిడివి ఉన్న వీడియోనైనా సరే మనం వారికి అందజేసినప్పుడు ఒక 3-4 అవర్స్ వీడియో లేదా కొన్ని గంటల వీడియోని మనం ఫిజికల్గా చూడాలంటే చాలా కష్టం. అటువంటి వీడియోస్ని వారికి ఇచ్చి మనం సస్పెక్ట్స్ యొక్క ఫోటోగ్రాఫ్స్ ఇచ్చినప్పుడు వీడియో సమ్మరైజేషన్ మాడ్యూల్ ద్వారా టోటల్గా దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సెకండ్స్లో మనకు ఈ సాఫ్ట్వేర్ అందించగలుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ కూడా చాలా హై యూటిలిటీ ఉన్న సాఫ్ట్వేర్ మనకి, ఎస్పెషల్లీ పోలీస్కి. వీ థ్యాంక్ దెమ్. ఎందుకంటే ఇక్కడికి వచ్చి తక్కువ టైంలో కూడా వారు ఈ స్టాల్ని ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చిన వారందరికీ ఈవెన్ పోలీస్ కూడా వాళ్ళ యొక్క సాధక బాధకాలని వీరికి వివరించడం, వాళ్ళు రీసెర్చ్ మాడ్యూల్లో ఒకటి డిజైన్ చేసి పోలీస్కి సపరేట్గా ఏ విధమైనటువంటి మాడ్యూల్స్ కావాలనేది కూడా వాళ్ళు వర్కౌట్ చేయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ఇన్ఫోస్పెక్ ప్రతినిధి గారిని స్టేజ్ మీదకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. దయచేసి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ మెమెంటో తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మీతో పాటు ఎవరైనా వచ్చారా? రమ్మనండి, వాళ్ళని కూడా రమ్మనండి. అరవింద్ గారు, ప్లీజ్ కమ్ టు ద డయాస్. థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రోసాఫ్ట్ ఈ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధుల్ని దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ పార్ట్నర్స్ ఉన్నారా? ఇంకా మీరు ఒక్కరు వచ్చారా? ఓకే. నెక్స్ట్ పిక్ సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ మెమెంటోను అందజేయాల్సిందిగా ముఖ్య అతిథిని కోరుతున్నాను.
అదేవిధంగా ఎంఎస్ఎం టెక్నాలజీస్ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ మెమెంటోలతో వారిని సత్కరించడం జరుగుతుంది. ఎంఎస్ఎం టెక్నాలజీస్ వారు వారు రాలేకపోయారు సార్. మ్యాట్రిక్స్ సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాట్రిక్స్ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వారికి సర్టిఫికేట్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ప్లస్ మెమెంటోను అందజేయాల్సిందిగా కోరుతున్నాను. వికే టెక్నాలజీస్, హైటరా కమ్యూనికేషన్స్ వారి ప్రతినిధుల్ని దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హైటరా కమ్యూనికేషన్స్, వికే టెక్నాలజీస్ ఉన్నారా? ప్లీజ్ మీతో పాటు ఎవరైనా ప్రతినిధులు ఉంటే వారిని కూడా పిలవాల్సిందిగా కోరుతున్నాను. లేకుంటే పర్లేదు, నో ప్రాబ్లం. యా, లాస్ట్ పిలుస్తాం, లాస్ట్. పర్లేదు, మీరు తీసుకోండి. మేము పేరు పిలిచినప్పుడు మీతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కూడా దయచేసి మీ దగ్గర పెట్టుకోండి. వారిని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఐసిటి లిమిటెడ్ వారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి లెటర్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ మెమెంటోను అందజేయవలసిందిగా కోరుతున్నాం. మెమెంటో అండ్ లెటర్ ఆఫ్ అప్రిషియేషన్ తీసుకురమ్మా. మాట్లాడరా? పద్మావతి మహిళా యూనివర్సిటీ వారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. లెటర్ ఆఫ్ అప్రిషియేషన్, మెమెంటోను రెడీగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మహిళా యూనివర్సిటీ వారి స్టాల్ మీరు చూశారు. ఒక 7th క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఒక అబ్బాయి ఈ రోజున నూతన ఇన్నోవేషన్స్ని ఆయన కనుక్కోవడం జరిగింది. ఆయనకు అమెరికా నుంచి కూడా ఫెలోషిప్ అండ్ డాక్టరేట్ రావడం జరిగింది. ఆ స్టాల్ చాలా మందికి స్ఫూర్తిదాయకమైంది. డీజీ గారు కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మాస్టర్ హైటెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫాబ్కాన్ టెక్నాలజీస్ సిస్టమ్స్, బెంగళూరు. థ్యాంక్ యూ. లెటర్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ మెమెంటో ఇవ్వాల్సి కోరుతున్నాను. మీ వారు ఎవరైనా ఉన్నారా బాబు? మాట్లాడతారా? మీరు మాట్లాడతారా?
ఆడతారా Hello, good morning, ladies and gentlemen. We are Masters High Tech Systems. We deal into road traffic safety equipments and has been making roads safer from past 20 years in Karnataka, Telangana, and Tamil Nadu. We have very great products like spotlight blinkers, breath analyzers, bulletproof jackets, bulletproof helmets, and we have multiple equipments for disaster rescue equipments. As India accounts for about 5 lakh road accidents annually, one of the highest in the world, in which about 1.5 lakh people die and another 3 lakh people become crippled. Road traffic safety is one of the important and very responsible subject. Driving is like a time bomb. The moment you're distracted, it will lead into an accident, death, or lifetime injury. Police department is playing one of the major key roles in keeping us safer on roads. And this subject comes far most prioritized from solving the crime cases or keeping us safeguarding. Major role they're playing is the traffic road safety planning. And it is police department spending crores and rupees to upgrade this segment for us, for our safety. And the road traffic awareness, it all starts from the home, from the younger minds to all the responsible people. The least I would say, don't use helmets or seat belts for the fear of police fines. Instead, use it for yourself to be alive, for yourself, for your future, to make it grow. Thank you. That's all. Thank you. How do you feel about this Ignite 2021? So this is like a very great platform. Like past 10 years as I'm working into the industry, this is one of the best I have ever seen the function. Thank you. One of the first. Thank you. Legrand, Fabcon, please. Fabcon, please come onto the dais. Is there somebody with you? Okay, you are alone. Please. They have come from Bangalore, Fabcon. Yeah, please come, please come. Good morning, everyone. I am Rajan Chaudhary from Fabcon Technical Systems, Bangalore. I came here to introduce two important products. One is the container scanner and another one is the full body scanner. These items are used for the security purposes. And what I feel that these items in today's scenario, it is very important and very much required also. I'll explain these two products. I'll not take much of the time. See, first I'll explain container scanner. In a container scanner, the entire vehicle can be scanned within a span of 12 to 15 seconds. I'll just tell you with one example. You just imagine there is one big container carrying a full load of apples. Around 500 cases of apple cases will be there. Now, we people don't have that kind of mechanisms which will really check whether the container is carrying apples or apart from apples, some weapons or some narcotics, drugs or illegal migrants are also can be carried in this one. See, one is the mechanism and another one is the time factor and the patience also very much required. Just imagine one full load of container. Don't you think that it is very tiring for any officers and all just to keep everything aside and go for frisking kind of thing? Now this container scanner, in container scanner within 12 to 15 seconds, the entire container can be scanned and the results will be displayed on big monitors and all. So this is the container scanner, and next one is the full body scanner. As we all know, handheld metal detectors and door frame metal detectors, which detects only the metal parts. Now, apart from metal,
It can be some explosive in powder forms, ceramics, some weapons, anything. Now this full body scanner, what it will do, within 5 seconds, the entire body will be scanned. It is not only on the body, one person is carrying metal. It is inside the body also. When I say inside means somebody has cut his body part and hide something in this one. Somebody has carrying some sort of drugs also in his stomach, and some precious kind of gems also can be there. So it will detect those sort of things also. So these are the two items which I feel, and especially for the Tirupati, I have seen the entry point where this toll gate is there, and I feel that I am going to suggest these items to the people there, and these are the two items as of now. And thank you very much, and it was a wonderful. Uh, I am going with the great memories actually from Tirupati, and thanks for all the organizers and for the police department giving us opportunity to come on the dais and have some discussions with you people. Thank you very much, and have a nice day. Thank you. Thank you. As he said, these two are very much needed today, even on interstate borders also. If we can keep some of them, that will be definitely useful. I request Legrand representatives to come onto the dais. Legrand, please. Hi. Good morning, one and all. So it was very great pleasure and honor to be here with you, all the police department and government officials, colleagues, partners, and all the visitors. Okay, so myself, Gupta, I'm representing Legrand. So the Legrand is very well known for all the electronic, networking, and IoT automation things. So Legrand is so globally so organized, and we have 18 plus manufacturing units in India itself, and we are rapidly growing, and we already involved in many prestigious projects across AP and Telangana, such as like IITs, IISers, and triple ITs, and many of our even our department's section also. So thanks for this great opportunity. How do you feel? Thanks. So it was very helpful, sir. It was very helpful and joyful to be here and sharing the stage just like this. Thank you so much. Thanks for the opportunity, sir. Thank you. Thank you. Numeric. Please, numeric representation. No, yeah. Okay. Good morning to all. I am Vetrivel from Numeric UPS. First of all, I would like to thank AP Police for giving such a wonderful opportunity to participate in this event. And we are proud to say that we have supplied more than 3,000 UPSs for AP Police for CCTNS project. And we are thanking you to the organizers for giving wonderful arrangements and looking forward for the future arrangements. Thank you. Thank you. Now I request HDFC Bank representatives on stage. HDFC Bank వారు యాక్చువల్గా పోలీస్ శాలరీ ప్యాకేజెస్ కూడా ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. వారు కూడా
ఎంప్లాయీస్కి సంబంధించి వారి యొక్క ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. HDFC. Very good morning, all of you. And it's a superb and great event, and we are really proud and honored to be part of such a great event. It's a great memories for all of us. And firstly, let me express my personal gratitude to all police department, because you're all the real gods and saviors, and only because of your sacrifices and superb contribution to the society, all of us are living safe and secured lives. And my congratulations to all the police department for making this event a great and huge success. Thank you so much, sir. Thank you. And we are looking forward for your association on corporate salary accounts soon. Thanks for giving us the opportunity once again, sir. Thank you so much. థ్యాంక్ యూ HDFC. యాక్సిస్ బ్యాంక్ ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. వీరు కూడా ఆకర్షణీయమైనటువంటి శాలరీ ప్యాకేజెస్ మనకు అందించడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్, ఇట్ ఈస్ 60 lakhs దట్ దే ఆర్ ఆఫరింగ్ టు పోలీస్ ఫ్యామిలీస్. Good morning, all. Myself, Pradeep, AVP and branch head of Tirupati branch. First of all, I would like to thank DGP sir, ADG sir, and DAG sir for giving us an opportunity to be part of this prestigious meet. Because as you know that the lot of digital penetration is happening now. Obviously, the risk also is increasing these days. So as a banker, we have this plays a vital role in creating the awareness among the public and among the youth also. So that is what our stall is all about. We have created some sort of what are all the frauds that are happening, ATM, and then other online frauds which are happening. So the creation among them regarding the safe banking channels, we have chosen this stall and all. Thank you very much, sir, for giving us an opportunity. And not only that, on this, what I observed from this meet is that interacting with a lot of young IPS officers and interacting with the youth and all definitely gave a good mileage to the people here. And I believe that we cannot measure it now, but definitely a lot of people may choose the civil services and the police department as their career. That's the great thing really, which I seen in this meet, not only just displaying about the safety and security products and the services, but what I seen, these are all the takeaways from this meet, sir. We always there, sir. Axis Bank assures you once again that we always be there in these initiatives, whatever the AP police have taken in the coming days also. Thank you once again, sir. థ్యాంక్ యూ అండి. నవ్ ఐ రిక్వెస్ట్ ప్యాట్ అండ్ వెంకీ రిప్రజెంటేటివ్స్ ఆన్ డయాస్. మామూలుగా మనం సెట్ కమ్యూనికేషన్ సెట్ మీరు చూసింటారు, సెల్ ఫోన్ చూసింటారు. సెల్ ఫోన్లోనే కమ్యూనికేషన్ VHF, HF అన్ని కమ్యూనికేషన్లు సెల్ ఫోన్ ద్వారా అందించగలిగే పుష్ టు టాక్ టెక్నాలజీని వారు ప్రదర్శించడం జరిగింది. Very good morning to one and all present here. I myself S. Sedu, Senior Engineer from Pat & Venki, Chennai. So Pat & Venki, we are the authorized OEM for JVC Kenwood, South India. And we have been successfully excelling in this industry for past 20 years.
and we have been associated with Andhra Pradesh Police Department for past 3 to 4 years, and we are very happy about it. And sir, actually, we have interacted with a lot of officers from telecommunications department, and basically, we understand now the problem is the main problem is their migration problem from analog to digital. So basically, we have come up with an best one-stop solution for that. That is the simulcast network, which is very cost effective also because the network can be established with a single pair frequency where in a per annum what you're spending for spectrum charges will drastically reduce. So that is a good system. Along with that, we are also bringing LTE radios, which is the future radios, which works on 5G and 4G networks, which will be very suitable for the department where the equipments can be used to migrate from analog to digital without wasting the existing sets, and both analog and digital works where the department can start the migration gradually from analog to digital. So this is the best solution, and we are looking forward to have a brief discussion with the department on this, and we are eagerly waiting for it. And sir, I'm actually very happy that you have invited us, and I'm very happy about that. Like you have invited a lot of college students. The main objective of this event is cybercrime and women's safety, and I think the objective has been rightly delivered to the concerned ages. So it is very good, and we are very happy for that. And once again, I thank the department for inviting and having us here. Thank you so much. Thank you, sir. Thank you, Pat and Venki. Global Telecom Communications, Hyderabad. I request them onto the dais, please. I request Gen Technologies Limited onto the dais. వర్చువల్ టార్గెట్స్ పైన ఎలక్ట్రానిక్ ఫైరింగ్ తో ఈ స్టాల్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ స్టాల్ కు చాలా క్రేజ్ వచ్చింది. పిల్లలందరూ షూటింగ్ వర్చువల్ గా చేసి వెళ్ళారు. ఐ రిక్వెస్ట్ జన్ టు సే ఫ్యూ వర్డ్స్. Good morning, sir. Sir, my name is Upendra Reddy. I am representing Zen Technologies Limited. And I would like to tell one thing that we are a 26 years old company, and we are associated with AP Police for last 25 years. And we proudly say that we first supplied our system to AP Police, the Greyhounds. And today we have we are present in all over the world. So we are 100% indigenous manufacturers of the simulators, and we are located in Hyderabad. Thank you, sir. Thank you for the support. Thank you. Lookman Electroplast Industry Limited, Secura. Please. వీరు బాడీ ఓర్న్ కెమెరా లైవ్ స్ట్రీమింగ్ కెమెరాస్, అదేవిధంగా స్టాటిక్ కెమెరాస్ కూడా ఆర్గనైజ్ చేశారు. వోల్టీ IoT సొల్యూషన్స్, వీరు జిఏఎస్ జిపిఎస్ బేస్డ్ సిస్టమ్స్ మీద మనతో వర్క్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఏపీ పోలీస్తో. వీళ్ళ ప్రజెన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది. జిఏఎస్ జిపిఎస్ సిస్టమ్స్ అనగానే వోల్టీ IoT సొల్యూషన్స్ గుర్తొస్తుంది. వారు కూడా స్టాల్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. హాయ్, అందరికీ నమస్కారం అండి. నా పేరు శేషు. మేము ఓల్టీ ఐఓటీ సొల్యూషన్ నుంచి వస్తున్నాము. మేము వెహికల్ ట్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చేస్తుంటాము అండ్ సాఫ్ట్వేర్స్తో కూడా ఇస్తాము. సో మనకి రోజుకు ఒక టెక్నాలజీ వస్తుంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది, కానీ వచ్చిన దాన్ని ఉపయోగించుకునే దానికి అర్థం. అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఐసిఏఏ సిడాక్ వారు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్ ఏపీకి వాళ్ళు మనకు తయారు చేశారు. మొత్తం ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అంతా కూడా 112 కానివ్వండి లేదా వెహికల్ ట్రాకింగ్ కానివ్వండి వారి ద్వారానే మనం ఏపీలో ఆర్గనైజ్ కాబడ్డాము. Good morning, everyone. So my name is Chandana Sri. So I came from CDAC, Hyderabad. So our project is about creating awareness about the cybercrime and cyber security to the people. So our main aim of the project is to create awareness among the people who are children, women, and everyone. So the main reason to give awareness to the people is so many innocent people are getting into the cyber crimes where they are not able to know about what the thing is going to happen with them. So so many people said that why you people are creating awareness, create some apps and develop some technologies now. So why you are creating this awareness? So first of all, I mean to say that in this COVID time, so many corona cases were happened. As corona cases were happened, directly we cannot given the vaccine. First of all, we created all the awareness about the corona. So meanwhile, we aim is to create awareness about the cyber crimes that are happening day to day. So everyone need to get awareness. Everyone will not be able to use their technology in an effective way. So our aim is to create the awareness among the people who are very innocent using their technology. So better to get awareness as soon as possible. So as our stall is providing so many brochures and so many books which are related to the awareness of the cyber security. And I'm finally concluding that thanking to the police department who have supported to establish our stall. And thank you everyone. Thank you so much. I request MSM Technologies onto the dais. MSM Technologies వాళ్ళు పోలీస్తో చాలా రోజులుగానే వారి ప్రస్థానం సాగించారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనతోనే జరిగింది. మన హౌస్ క్వారంటైన్ అప్లికేషన్ కానివ్వండి, LHMS కానివ్వండి, వేరే చేస్తూ ఉంటారు. మనకు ఆన్లైన్ క్విజ్, ఆన్లైన్ వెబ్సైట్ క్రియేట్ చేసింది కూడా మనకంటనే. Prama Hikvision, I request you to come onto the dais. Prama Hikvision unnara? Ready, please. వీరు హిక్విజన్ CCTV కెమెరాస్ సిస్టమ్స్ ఆర్గనైజ్ చేశారు. టప్పర్వేర్ కానివ్వండి, అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్ కానివ్వండి, అదేవిధంగా నంబర్ ఆఫ్ హెడ్ కౌంటు, అదేవిధంగా లర్కింగ్ లాంటి వీడియో అనలిటిక్స్ అన్ని కూడా, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్, RLVD లాంటి ఎన్నో మనకు అందించారు. థ్యాంక్ యూ. నెక్సీ బిజినెస్ సొల్యూషన్స్ దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. నెక్సీ వీరు ఫేస్ రికగ్నిషన్ అండర్ వాటర్ డ్రోన్స్ని మనకు స్టాల్స్లో పెట్టారు. చాలా విలువైనటువంటి రీసెర్చ్ జరిగింది దాంట్లో. ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ మరింతగా ముందుకు పోతుంది.
నవ్ ఐ రిక్వెస్ట్ ESF ల్యాబ్స్ లిమిటెడ్ వారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ESF ల్యాబ్స్ అనిల్ గారు మనందరికీ తెలుసు, మన పోలీస్కి సంబంధించి మన సర్వర్ సైడ్ దగ్గర నుంచి, సైబర్ సెక్యూరిటీ దగ్గర నుంచి, సైబర్ కవచ్ దగ్గర నుంచి అన్నీ కూడా అనిల్ మనకు పార్ట్నర్గా ఉన్నారు. మనకు అనిల్ ట్రైనింగ్ పార్ట్నర్ కూడా. ఆయన గుజరాత్ ఫోరెన్సిక్ ల్యాబ్స్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్తో కూడా పనిచేస్తూ ఉన్నారు. Very good morning, sir. First of all, it was a wonderful event. నేనైతే ఒక కార్పొరేట్లో కూడా ఎప్పుడు ఇలాంటి ఈవెంట్ని చూడలేదు. ఇట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ ది ఏపీ పోలీస్, ద కన్సర్న్ అబౌట్ ది హ్యూమన్స్ అండ్ హ్యుమానిటీ. అది మిస్సింగ్ పార్ట్. సైబర్ క్రైమ్ పెరగడానికి మేజర్ కారణం ఒకటే సార్, ఎప్పుడైతే ఈక్వాలిటీ అండ్ హ్యుమానిటీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ యాంగిల్స్, ఆ రెండు మిస్ అవుతాయో అప్పుడే ఈ క్రైమ్ కూడా కొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఐ హోప్ దిస్ స్టేజ్ రియల్లీ ఇన్ ఇండియన్ పోలీస్ set the stage at a global level. I really appreciate all the partners and especially AP police. ఎప్పుడు కూడా my bottom of a heart, మనం ఎప్పుడు స్కాట్లాండ్ పోలీస్ కన్నా తక్కువ కాదు, ఇంకొక ఇన్వెస్టిగేషన్ కన్నా తక్కువ కాదు. ఐ వాంట్ టు సీ ది ఏపీ పోలీస్ ఇన్ గ్లోబల్ మ్యాప్ ఆల్ ద టైమ్. ఒకే ఒక్క నిమిషం సార్, ఈ సైబర్ కవచ్ అన్నది రియల్గా మీరు ఎవరు నమ్మరండి. ఒకరోజు నేను డీజీపీ సారు, పాలరాజ్ సారు మేము కూర్చొని ఉన్నప్పుడు సార్ ఒకటి అడిగారు, మొబైల్ ఫోన్స్ నుంచి లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దానికి రకరకాల యాంటీవైరస్లు ఉన్నాయి, మరి అందరూ యాప్ ఇన్స్టాల్ చేసుకోవటం, వాటిని యూజ్ చేసుకోవటం అంత ఫీజిబిలిటీ ఉండదు, దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కనుక్కోవచ్చా అంటే, ఒక ఫోన్ని నేను ఒక చోట తీసుకెళ్ళి, ఎవరు ఉండకూడదు, ప్రైవసీ కదా ఫోన్ అనేది, నేను ఒకరి చేతికి ఇవ్వకూడదు, నేను ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోకూడదు, అలాంటి సొల్యూషన్ ఒకటి కావాలి అంటే ఆ ఇన్నోవేషన్ సార్ వాళ్ళ థాట్ నుంచి వచ్చింది ఈ సైబర్ కవచ్. మీరు జస్ట్ ఒక ఏటీఎం కియాస్క్ లాగా ఉంటుంది, ఎవరైనా వెళ్ళొచ్చు, మీ ఫోన్ని కనెక్ట్ చేసి స్కాన్ అని కొడితే మీ దాంట్లో డౌన్లోడ్ అయిన యాప్స్లో కానీ డేటాలో కానీ ఏమన్నా మాల్వేర్ కానీ స్పైవేర్ కానీ ఉందా అనేది కనుక్కోవటం, దాని నుంచి డిలీట్ చేసుకోవటం. ఈ విధంగా ఉమెన్ సేఫ్టీకి మన డీజీపీ సార్ కానీ మన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కానీ పాలరాజ్ సార్ వీళ్ళు ఇస్తున్న చూస్తే రియల్లీ నేను ఎప్పుడు కూడా ప్రైవేట్లో ఓ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కూడా నేను ఆనందపడలేదు. ఎప్పుడైతే ఈ సైబర్ కవచ్ ఎప్పుడైతే ఆ వర్కింగ్ మోడల్ చూసానో దట్స్ ది ఫీల్. రియల్గా ఏపీ పోలీస్కి మళ్ళా చెప్తున్నాను, యు ఆర్ ద వండర్ఫుల్ పోలీస్ అండ్ వండర్ఫుల్ కాప్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ సో మచ్. నాలాంటి చాలా స్టార్టప్ కంపెనీస్కి ఏపీ పోలీస్ అనేది రియల్లీ ఒక స్టేజ్ లాంటిది. దాన్ని జాగ్రత్తగా వాడుకొని మన సమాజానికి హెల్ప్ చేయగలిగితే అంతకు మించి మనం ఈ భారతదేశానికి రుణం తీర్చుకోవడానికి ఏముండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్. సౌత్రికా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఆన్ టు ద డయాస్. సౌత్రికా ఒకడేనా? Good morning to everyone. Thanks for giving the opportunity. Disha AP Police Seva thought DGP sir and మా పాలరాజ్ సార్ దే ప్రతి స్టెప్లోనూ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఫర్దర్గా కూడా ఇంకా ఎంతో సపోర్ట్ ఇవ్వాలని ఇచ్చేస్తూ థ్యాంక్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. తర్వాత మీ అందరి మెడలో మీరు వేసుకున్న కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్డ్స్ను మనకు అందించినటువంటి శ్రీ సాయిశ్రీ ఏజెన్సీ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
మన ఇండస్ట్రీ అయిపోయింది మెమోటోస్ యా. ఇప్పుడు మన ఇండస్ట్రీ పాల్గొన్న ఇగ్నైట్ 2021లో పాల్గొన్న ఇండస్ట్రీ అందరినీ కూడా మనం సత్కారం చేయడం జరిగింది. బేసికల్లీ చాలా తక్కువ టైంలో కొన్ని కంపెనీస్ అయితే 1 లేదా 2 రోజుల ముందు పెట్టాల్సి వచ్చింది స్టాల్. అలాగే మనకు హ్యూజ్ రెస్పాన్స్, ఇంకా దాదాపు 30 కంపెనీస్ స్టాల్స్ మనం అకామిడేట్ చేయలేక వదిలేసేయాల్సి వచ్చింది. మేము ఇంకా అకామిడేట్ చేయలేము, నెక్స్ట్ ఇయర్ చూస్తాము అని. ఈ ఇయర్ జరిగినటువంటి ఈ మీట్లో మనకు ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఈ ఎక్స్పీరియన్సెస్ మీద ఇంట్రడ్యూస్ అయినటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్ మీద మరింత లోతుగా మన అవసరాలకు తగ్గట్టుగా రీసెర్చ్ ఓరియంటేషన్తో వెళ్ళడం, ప్రోటోటైప్స్ని తయారు చేసుకోవటం, ఆ ప్రోటోటైప్ని ఫీల్డ్లో యూజ్ చేయటం, యూజ్ చేసిన తర్వాత దాన్ని ప్రోడక్ట్ లైన్లోకి తీసుకురావటం, ఆ తర్వాత డిపార్ట్మెంట్కి యూటిలిటీ పెరగటం. ఏ టెక్నాలజీ అయినా టాస్క్ ఫోర్స్ మల్టిప్లయర్గా, అకౌంటబిలిటీతో, ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా, స్పీడ్గా జస్టిస్ అందించగలిగితే ఆ టెక్నాలజీకి అర్థం ఉంటుంది. టెక్నాలజీని టెక్నాలజీ లాగా కాకుండా దానికి ఒక పరమార్థం ఉంది. ఆ పరమార్థం కోసమే మనం ఇగ్నైట్ మైండ్స్ ఏవైతే ఇక్కడికి వచ్చాయో అకాడమీషియా నుంచి, అదేవిధంగా ఇండస్ట్రీ నుంచి, అదేవిధంగా స్టూడెంట్స్ కమ్యూనిటీ నుంచి, పోలీస్ నుంచి ఒక మేధోమదనం మొదలై ఆ మేధోమదనం నుండి సరైన దిశగా సర్వీసెస్, ప్రజలకు అందాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా సక్రమంగా పారదర్శకమైన రీతిలో అందగలిగితే ఈ ఇగ్నైట్కి ఒక స్థాపనకు సంబంధించి ఒక జస్టిస్ చేకూరుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఇండస్ట్రీ వారందరికీ కూడా మన స్టేజ్ పైన ఉన్న పెద్దలు అందించారు, సత్కరించారు. నౌ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారిని అలాగే అలాగే సారీ కొంతమందిని మనం మిస్ అయిపోయాం. ఐ డ్రీమ్స్ మురళి గారిని దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐ డ్రీమ్స్ మురళి గారు. ఉన్నారా? లేరు. ఓకే ఓకే. మన అలాగే దీప్తి గారికి, షర్మిల గారిని, ఆ తర్వాత ఐ డ్రీమ్స్ మురళిని మనం సత్కరించుకోవాల్సింది. హెచ్ఎం గారు వచ్చిన తర్వాత వారి ద్వారా వారిని సత్కరించుకుందాం. ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారిని మన మెమెంటోతో సత్కరించబోయే ముందు 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మీరందరూ మరలా 145కి ఇక్కడ అసెంబ్లీ అవ్వాల్సి ఉంటుంది. డ్యూటీ మీట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ 145కి స్టార్ట్ అవుతాయి. గోల్డ్ మెడల్స్ హోమ్ మినిస్టర్ గారు మన ప్రోగ్రాంలో ఉండగానే హోమ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మనకు గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే స్టాల్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, హెచ్ఎం గారు ప్రతి స్టాల్ను విజిట్ చేస్తారు కాబట్టి సత్కరించేశారు కదా సర్దుకుపోదాం అనే ఉద్దేశంతో కాకుండా దయచేసి స్టాల్ అలాగే ఉంటుంది. హోమ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత స్టాల్స్ విజిట్ అయిన తర్వాత మనం సర్దుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు శ్రీధర్ సార్ ఏడీజీ గారు వెల్ఫేర్ గారిని మన శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ ఏడీజీ గారిని సత్కరించవలసిందిగా ఒక మెమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మెమెంటోస్ ప్లీజ్.
అదేవిధంగా శ్రీ ఆర్కే మీనా ఐపీఎస్ గారిని, ఏడీజీ గ్రేహౌండ్స్ గారిని సత్కరించవలసిందిగా మెమెంటోతో శ్రీధర్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతటితో ఈ సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇప్పుడు స్టేజ్ని దీప్తి గారికి ఇచ్చేస్తున్నాం. 145 వరకు దీప్తి గారిని స్టేజ్ని వాడి వచ్చిన అతిథులందరినీ అలరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. రిక్వెస్ట్ అండి, మరి కాసేపట్లో మన అవార్డ్ సెరమనీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హోమ్ మినిస్టర్ గారు ఆల్మోస్ట్ వెరీ క్లోజ్లో ఉన్నారు. సో దయచేసి ఫాస్ట్గా అవార్డ్ విన్నర్స్ అందరూ ఇక్కడికి అసెంబుల్ అవ్వవలసిందిగా మనమే. ఫస్ట్ బ్రాంజ్ మెడల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుందండి. సో బ్రాంజ్ మెడల్స్ అండ్ వెంటనే దాని తర్వాత సిల్వర్ మెడల్స్ కూడా ఉంటుంది కాబట్టి సో బ్రాంజ్ అండ్ సిల్వర్ దయచేసి తొందరగా ఇక్కడ అసెంబుల్ కావాల్సిందిగా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సర్స్. Your valuable presence on the stage means us a lot. Thank you so much, Harish Gupta, IPS, ADG, SLPRB, Chairperson. Thank you, sir. Alage, thank you, Sridhar Rao Garu, IPS, ADG, Welfare and Sports on stage. Alage, thank you, Kanti Rana Tata Garu, IPS, DIG, Anantapur Range. And may I also please invite G. Palraj Garu, DIG, Technical Services on the stage. కాస్త అందరు అటెన్షన్ ఇక్కడ ఉంటే బాగుంటుందండి ప్లీజ్. ఐదర్ మేము కూడా ఇక్కడ ఉన్నాము అనుకుంటూ కొంచెం చప్పట్లు కొడుతూ, కానీ మీ చూపు అంతా, మీ దృష్టి అంతా ఇక్కడికి కాసేపు మళ్లించవలసిందిగా కోరుతున్నాం. కెన్ ఐ ప్లీజ్ ఆల్సో రిక్వెస్ట్ ఏ రమేష్ రెడ్డి గారు, ఐపీఎస్, ఎస్పీ, తిరుపతి అర్బన్ ఆల్సో ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఎలా ఉంటుందంటే కొన్ని విషయాలు కృష్ణుడు ముందరికి వెళ్ళి జింక ఫ్లూట్ ఊదినట్టు ఉంటుంది. ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు నేనేదో నీతులు చెప్పినట్టో లేకపోతే మ్యాటర్ చెప్పినట్టో. మీ అందరికీ తెలుసు ఏపీ ఫస్ట్ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ ఇవాళ ఆఖరి రోజుకి చేరుకున్నాం మనం. అండ్ 21 ఈవెంట్స్ ని నిర్వహించడం జరిగింది వివిధ విభాగాలలో. సో ఈ ఈవెంట్స్ కి సంబంధించి ఇప్పుడు అవార్డ్ సెరమనీస్ అంటే బ్రాంజ్ అండ్ సిల్వర్ డివిజన్స్ కి సంబంధించిన విన్నర్స్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఫాస్ట్ గా స్టార్ట్ చేస్తాను. ముందుగా రిటన్ టెస్ట్ 1 ఫోరెన్సిక్ సైన్స్, దీనికి సంబంధించి బ్రాంజ్ మెడల్ తీసుకోవడానికి ఎస్ మన్సూరన్ ఇన్స్పెక్టర్ అనంతపూర్ నుంచి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. Can I have attention of everybody please? చప్పట్లు కాస్త గట్టిగా కొడితే బాగుంటుంది. అలాగే ఈ డివిజన్ లో మనకి పప్పు, కూర, చారు, అప్పడాలు, వడియాలు అన్ని తిన్నాం కదా. సో ఇంకాస్త గట్టిగా. అలాగే రిటర్న్ టెస్ట్ విభాగంలోనే మనకి బ్రాంజ్ మెడల్ సెకండ్ విన్నర్ కూడా ఉన్నారు, బి మంగరాజు గారు, సబ్ ఇన్స్పెక్టర్, సిఐడి. రిటర్న్ టెస్ట్ 2 క్రైమ్ ఇన్వెస్టిగేషన్, లాస్, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అండ్ కోర్ట్ జడ్జ్మెంట్స్, దీనికి సంబంధించి బ్రాంజ్ మెడల్ అందుకోబోతున్నారు బి మంగరాజు, సబ్ ఇన్స్పెక్టర్, సిఐడి. ఓ మై గాడ్, గట్టిగా చప్పట్లు. సెకండ్ అవార్డ్ మెడికో లీగల్ ఓరల్, దీనికి సంబంధించి బ్రాంజ్ మెడల్ కె రాంబాబు, సబ్ ఇన్స్పెక్టర్, అనంతపురం. మన తోటి ఆఫీసర్స్ మెడల్స్ అందుకోబోతున్నారు కాబట్టి నిజంగా ఇది మన ప్రతి ఒక్కళ్ళకి గర్వకారణమైన మూమెంట్. సో ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా రిక్వెస్ట్. అండ్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్స్ విభాగంలో ఆర్ రవీంద్ర, సబ్ ఇన్స్పెక్టర్, గుంటూరు. హ్యాండ్లింగ్, లేబులింగ్ అండ్ ప్యాకింగ్, దీనికి సంబంధించి కె రాంబాబు, సబ్ ఇన్స్పెక్టర్, అనంతపురం.
Second award again. IO Photography, B. Mangaraju, Sub-Inspector, CID. నాకు గుర్తున్నంత వరకు 3వ మెడల్ అండి ఇది. పోర్ట్రైట్ పాలీలో బ్రాంజ్ మెడల్ ఆర్ శ్రీనివాస్ ఏలూరు హెచ్సి 1473. ఆర్ శ్రీనివాస్. వీరికి సంబంధించిన టీమ్ హెడ్ సైడ్ లో మనకి ఇక్కడ మెడల్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే అబ్జర్వేషన్ కి సంబంధించి జి రాముడు పిసి 3401 విశాఖపట్నం సిటీ. ఫోటోగ్రఫీకి సంబంధించి బ్రాంజ్ మెడల్ అందుకుని పోతున్నారు కె దీపక్ కుమార్ ఫ్రమ్ విశాఖపట్నం పిసి 2232. వీడియోగ్రఫీ విభాగం నుంచి ఇద్దరు అంచుకోబోతున్నారు బ్రాంజ్ మెడల్స్. అందులో ఒకరు షేక్ కాసిం వలీ ఫ్రమ్ కర్నూల్. అలాగే మరొకరు ఏ క్రాంతి కుమార్ పిసి 249 ఇంటెలిజెన్స్. కంప్యూటర్ అవేర్నెస్ విభాగంలో ఆబ్జెక్టివ్ టెస్ట్ ఎన్ తిరుపతయ్య కర్నూల్. చప్పట్లు కొట్టాలని మాత్రం మర్చిపోతున్నారు. థ్యాంక్ యూ. ఆఫీస్ ఆటోమేషన్ ఎంఎస్ ఆఫీస్ బి కృష్ణరాజ్ గ్రే హౌన్స్. ప్రోగ్రామింగ్ విభాగంలో సిహెచ్ సుబ్రహ్మణ్యం సిఐడి. CCTNS application NBH Koteswara Rao PC 1871 Technical Services. Access control event bronze medal K Satya Rao PC 1576 Octopus. Lawn search Y Surendra PC 1641 Octopus again. Vehicle search K Karthik Anantapuram nunchi PC 657. Room search P Satish PC 2468 Octopus. Dog squad event nunchi tracking dog shadow handler A Gangadhar PC 1236 from Anantapuram. గంగాధర్ గారు వస్తున్నారా?
Dog and the dog handler should receive a huge round of applause, please. Tracking dog shadow handler A. Gangadhar from Anantapuram. That's done. Narcotics dog rider L. Sankara. PC 2778 intelligence. Explosives విభాగంలో డాగ్ రూబీ హ్యాండ్లర్ వై భారత్ కుమార్ విశాఖపట్నం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సిల్వర్ మెడల్స్ కేటగిరీలోకి వస్తే అందులో కూడా డాగ్ స్క్వాడ్ నుంచి స్టార్ట్ చేస్తే ముందుగా ఎక్స్ప్లోసివ్స్ విభాగంలో ఇంటెలిజెన్స్ డాగ్ రాజా హ్యాండ్లర్ పి శ్రీను PC 2769 ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి. డాగ్ స్క్వాడ్ విభాగంలో నార్కోటిక్స్ నుంచి డాగ్ లిజీ హ్యాండ్లర్ డిడి ప్రసాద్ రావు HC 1638 ఫ్రమ్ ఏలూరు. ట్రాకింగ్ విభాగం నుంచి డాగ్ టైగర్ హ్యాండ్లర్ టి దిలీప్ కుమార్ రెడ్డి PC 1995 అనంతపురం రేంజ్.
అలాగే రిటన్ టెస్ట్ ఫోరెన్సిక్ సైన్స్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు ఐవి నాగేంద్ర కుమార్, ఇన్స్పెక్టర్ ఏలూరు. Can we also please request Bapchi Garu, IG, APSP onto the stage, please? Respected sir, please walk onto the stage. Written test 2, crime investigation, laws, rules and procedures and court judgments. G. Venkateswarlu, Inspector, Karnulu. Medical legal oral, S. Mansuruddin, Inspector, Anantapuram. Fingerprints, B. Mangaraju, Sub-Inspector, CID. Handling, labeling and packing, G. Prasad Rao, Sub-Inspector, Anantapuram. IO photography, U. Lakshmi Narayana, Sub-Inspector, Eluru. Portrait Pali, P. Satish Kumar, PC 1440 from Eluru. Observation G. Chittibabu, HC 753, Anantapuram. అంతా బాగా జరుగుతుందండి, ఒక్క చప్పట్లు తప్ప. Photography K. Somashekaram, PC 609 from Eluru. Videography KDRV Prasad, HC 283, Octopus Range. Objective test J. Kiran, HC 1694, Intelligence Range. Office Automation MS Office, CH Subramaniam, ASI 3367, CID Range.
Programming P. Nagarjuna, PC 2915, Eluru. CCTNS application M. Vasu Naidu, PC 2107 from Visakhapatnam range. Anti-sabotage check అందులో first event access control M. Swami HC 1279 Vijayawada City. Lawn search MSNB P. Prasad Reddy PC 655 Octopus. Vehicle search T. Nitish Kumar PC 137 ISW Vijayawada. Room search D. Yugandhar HC 2188 ISW Vijayawada. యాక్సెస్ కంట్రోల్ లో బ్రాంజ్ మెడల్ అందుకోవడానికి ఇందాక నేను పిలిచిన తర్వాత ఆయన రాలేదండి, బట్ ప్రస్తుతం అవైలబుల్ గా ఉన్నారు. టి రత్తాలు PC 2708 ఏలూరు రేంజ్. వీటితో పాటండి ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ మెడల్ ఫర్ బెస్ట్ కోచెస్ ఇన్ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్స్ 2014 సంవత్సరం నుంచి ఇవ్వడం జరగలేదు, బట్ ఇప్పుడు వాటికి సంబంధించి అంటే 2014 సంవత్సరం నుంచి కూడా డ్యూటీ మీట్స్ కి సంబంధించి చీఫ్ మినిస్టర్స్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది టు ఆల్ ది బెస్ట్ కోచెస్. టు స్టార్ట్ విత్ 2014 పి అబ్దుల్ గఫర్, ర్యాంక్ హెడ్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్స్ కంట్రోల్, ఈవెంట్ వీడియోగ్రఫీ. లో యు వేణుగోపాల్ రావు, టిఎన్ శ్రీనివాసరావు, కేవీఎన్ఎస్ రాజు, ఈ రమణమ్మ 2016 అండి. యు వేణుగోపాల్ రావు హెడ్ కానిస్టేబుల్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఐఓ ఫోటోగ్రఫీ. టిఎన్ శ్రీనివాసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ISW డాగ్ స్క్వాడ్. KVNS Raju, Head Constable, Greyhounds, Computer Awareness. E. Ramanamma, Inspector Range, Inspector Rank, Rajmandri Traffic PS, Scientific Aids to Investigation. VVV Satyanarayana, Assistant Commandant, 16th BN APSP, Anti-Sabotage Check. Second time kuda best coach award తీసుకోబోతున్నారు. Next P. Abdul Ghaffar, Head Constable, Communication Control, Videography. VVV Satyanarayana, Assistant Commandant, 16th BN APSP, Anti-Sabotage Check.
అరే వాహ్, మళ్ళీ పి అబ్దుల్ గఫర్, హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్స్ కర్నూల్, వీడియోగ్రఫీ, థర్డ్ బెస్ట్ కోచ్ అవార్డ్. టూ 2018 ఇయర్ గాను జి జనార్దన్ రావు, హెడ్ కానిస్టేబుల్, క్లూస్ టీమ్, వైజాగ్, ఫోటోగ్రఫీ. ఆర్ ఈశ్వరరావు, పోలీస్ కానిస్టేబుల్, ఐఎస్డబ్ల్యూ, యాంటీ సాబటేజ్ చెక్. ఇందాక పోర్ట్రేట్ పార్లీ ఈవెంట్ లో అండి బ్రాంజ్ మెడల్ అందుకోవడానికి శ్రీనివాస్ గారు అందుబాటులో లేరు, బట్ ఇప్పుడు ఆర్ శ్రీనివాస్, హెచ్సి 1473, ఏలూరు రేంజ్ తీసుకోబోతున్నారు. Can I now please request to present memento by Sri Harish Gupta IPS, ADG Chairman, SLPRB, to G Kantarao Garu IPS. The special commissioner of the meet today. Okay, I request also the dignitaries to give away a different category of awards right now. మీరందరికీ తెలుసు మన యూనిట్స్ తో పాటు చాలా మంది రేంజెస్ నుంచి వేరియస్ యూనిట్స్, అదర్ allied డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది. Respected dignitaries, I would also request you to give away awards recognizing the effort put in putting up these stalls, sir. ఈ అవార్డ్స్ ఇచ్చినప్పుడు ప్రైజెస్ లో ద బేసిస్ ఆన్ విచ్ దీస్ అవార్డ్స్ వర్ డిసైడెడ్ వాజ్ నంబర్ 1, ఎలాంటి నూతనమైన కొత్తమైన ఎఫర్ట్స్ ఇంట్రడక్షన్ చేశారు ఫీల్డ్ లో. రెండోది, పబ్లిక్ వచ్చినప్పుడు వీరితో ఎక్స్ప్లెనేషన్ ఎలా చేశారు, పబ్లిక్ తో ఎలా కనెక్ట్ అయ్యారు, పబ్లిక్ కి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ చేయడం జరిగింది. Can I now request Harish Gupta sir to please do the honors. The first prize in terms of ranges now goes to Anantpur range. Can I have DIG Anantpur range, Kantirana Tata Garu, to please proceed towards the stage and collect the award on behalf of his range, please. The judges have made certain observations. Chala initiatives Anantpur range lo creative ga unnai. Their projection was done extremely well. At the same time, స్టాల్స్ కి వచ్చినటువంటి పబ్లిక్ ఎవరు ఉన్నారు వారందరికీ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో కెన్ ఐ హ్యావ్ డిఐజీ అనంతపూర్ రేంజ్ గారు ఆన్ ద స్టేజ్, ప్లీజ్ కలెక్టెడ్. I also request Anantpur SPs, range SPs, SP Chittur, Anantpur SP,
Can I have additional SP Tirupati also on stage, since Ramesh Reddy Garu is not available here? Can we all have a round of applause for Anantpur range, please, represented by DIG Anantpur, SP Chittur, SP Anantpur, and additional SP Tirupati. Please put your hands together. We cannot hear anything right now. Please show your appreciation. Thank you, sir. I now request all the senior officers to be ready to give away the next set of awards. The second place in this range stalls competition goes to the Kurnool range. Can we have IG Kurnool range, sir, to please come up on stage along with his SPs? DIG Kurnool range, please. Ladies and gentlemen, we also have a tie for the second place. Along with Kurnool range, the second prize is tied with Elur range as well. SP Kadapa, please can you have you on stage here? SP Kadapa. So we have SP Kadapa Anburajan representing the range here. DIG Kurnool, if he's around, sir, we request you to please come up on stage. Can we have any representative from Elur range or anybody from the stall, please? From Elur range. We have two additional SPs coming in. From Elur range, we have Vakul Jindal additional SP and Mahesh additional SP from Eluru. The judges also have scored them very high in terms of interaction with the public. Kurnool range tarvata Eluru range. ప్రజలు వచ్చినప్పుడు వారితో ఇంటరాక్షన్ గాని వారికి ఎక్స్‌ప్లనేషన్లు చాలా చక్కగా పర్ఫార్మ్ చేశారని హై మార్కింగ్ చేయడం జరిగింది. థాంక్యూ యూ వకుల్ as well as Mahesh. Third prize goes to Vizag range. Can we hear it for Vizag range, please? Vizag range. Do we have any officers representing the Vizag range? Left wing extremism tackle cheyadam danto left wing extremism, all the activities taken up was represented through the range in Vishakhapatnam. They have done a fantastic model representing the hillocks of the East Godavari, Srikakulam, Vizag. We have additional SPs, RIs and SP Srikakulam with us. Let's hear it for Vizag range, please, the third place winners. Thank you, Amit and team. Last but not the least, the sole representative of the consolation prize is Guntur range, and the person to receive, and we don't have any award for that as well. But thank you, sir. Thank you, jury, and thank you, judges. Guntur range is represented by SP Guntur Rural and your host for the day, Vishal Gunni. Thank you, sir. I'll request you to be standing for another minute. We have the next set of awards. We had numerous apps, numerous initiatives taken up by the police department, sir. There are other stalls which have come up with innovative ideas also, sir. First, we want to call upon the first joint winners of Disha and PCS app, Police Seva app. They drew the highest visitors in terms of crowd. Can we have the representatives from Disha and PCS, please? Deepika or any representative from PCS? Disha app and PCS, please. We have Pal Raju sir from DIG Technical Services with us today. Disha Women Safety Stall. Can we hear it for the team from PCS, please? Can we have a round of applause, ladies and gentlemen?
Can we hear it again for this young and all-lady team from the Disha Police app as well as the police technical team, please? Respected dignitaries on the stage, we take a small detour here. We have DIG Kurnool range right now, sir. He's joined us late from Kurnool. So he wants to be on stage along with his officers, which is an honor for his and his men. Sir, can we have DIG Kurnool range on the stage, please, to collect the awards for the best stalls? And there was second when it comes to that. Thank you, sir. Can we now have the second prize winners for other apps and other stalls? We have joint winners, Railway and Communication Wing of the Andhra Pradesh Police. Ladies and gentlemen, can we hear it for both of them? The Railways and the Communication Wing. Ladies and gentlemen, please put your hands together. Ladies and gentlemen, the Railways team is presently receiving the awards. Next, we will be having the Communication Wing, which is the joint second winners of the award. The Communication Wing is headed by the lady officer. Can we hear it for the Communication Wing of Andhra Pradesh Police, please? Training. Communication. Can we have for the third prize, ladies and gentlemen, can we please hear it for the third place winners, the Training Wing from Andhra Pradesh Police? It's none other than IG Sanjay sir, who is one of the dignitaries on stage today. Thank you so much, sir. In fact, the Training Wing also drew a large number of crowds. Can we also have DIG Kantirana sir, please? Being the ex officio principal of PTC Anantapur. IG Training and DIG Anantapur and ex officio PTC Anantapur principal now receive the award for the best stall. That's the third place for Training Wing. Can we now have CID, who receives a consolation prize for their stall? Can we have any representative from the CID wing? Any DSP from CID, please? Can we have them on stage? Any representative? Can we have SP CID Economic Offences Radhika on stage, please? If Radhika is there. Radhika SP.
Thank you, sir. Sir, before I ask you to take your respective seats, we have one young constable, G. Ramudu, PC 3407 from observation category, sir. He's from Visakhapatnam city and he's bagged the bronze medal for his observation event, sir. Thank you so much, sir. Thanks, ladies and gentlemen. Just hold your seats, sit tight. We have the next set of awards coming in and the guest of honor and the chief guest will be soon arriving for us. Thank you.